హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరి కోసం డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మేము బెంగళూరు తొట్టెనకుండి ఏరియాలో ఉండగా మా ఇంటి ఎదురుగుండా ఉండే ఆంటీ ఒకసారి చేసి ఇచ్చారండి. ఈ రెసిపీ అయితే మా అందరికీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం మరొకసారి చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీకి నేమ్ అయితే మేము మా సొంతంగా పెట్టుకున్నాము, ఎగ్ ప్రాన్స్ బుర్జీ అని. మెయిన్గా ఈ కర్రీ వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ కర్రీ అవుతుందండి. ఈ కర్రీ మీకు రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాన్స్ని క్లీన్ చేసుకోవాలండి. ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా చేసుకోవాలనేది. ఆ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో చేస్తామన్నమాట. ఈ కర్రీ వచ్చేసి నేను మీకు వీలైతే నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, నాన్ వెజ్ కర్రీస్కి కాస్త ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే మీకు రుచిగా ఉంటుందని. అలానే ఈ కర్రీకి కూడా కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి చీలికల్లాగా కోసుకుని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. ఇదే టైంలో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇదే టైంలో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ప్రాన్స్ అన్నిటిని వేసేసుకోండి. ఆ తర్వాత కాసేపు అటు ఇటు తిప్పుతుండగా మీకు రొయ్యలు కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తాయండి. ఇలా నేను చూపించిన విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు మీరు పైన లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి. కాసేపు బెల్ట్ పెట్టకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి కాబట్టి. ఇలా వాటర్లో కుక్ అయితేనే మీకు రొయ్యలు టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ బయటికి రావడానికి కనీసం 10 మినిట్స్ అన్నా పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకోండి. దాని ద్వారా మీకు కింద అడుగంటకన్నా ఉంటుందండి కర్రీ వచ్చేసి. మీకు ఏమన్నా డౌట్గా ఉంటే కనుక మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుని లిడ్ ఓపెన్ చేసి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. మొత్తం వాటర్ అంతా ఇంకేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్ బయటికి సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇదే టైంలో మీరు కొద్దిగా పసుపు, అలానే 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్కి మీకు ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇదే టైంలో మీరు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఇదంతా ఎగరబెట్టుకోవాలి. తర్వాత మీరు ఇదంతా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకునేటప్పుడు బెల్ట్ పెట్టుకోండి. ఈసారి లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. రొయ్యలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేయకుండా చూడండి ఎంత బాగుందో కర్రీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే కనుక దీంట్లో అది కూడా దగ్గరికి అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా గ్రేవీ అనేది బాగా థిక్గా ఉండాలండి. అప్పుడే ఈ కర్రీకి టేస్టీగా ఉంటుంది. గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేలోపు మనం ఈలోపు ఒక 2 ఎగ్స్ తీసుకుని అది బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే ఈ కర్రీ అంత బాగుంటుంది. ఆల్రెడీ మనం పసుపు, ఉప్పు, కారం అనేది కర్రీలో యాడ్ చేసాం కదండి. సో దీంట్లో ఏం అవసరంలో ప్లెయిన్గానే మీరు ఇలా బీట్ చేసుకోండి. ఒక ఫోర్క్ పెట్టుకుని బీట్ చేసుకున్నారంటే మీకు ఫ్లఫీగా కూడా వస్తుంది ఎగ్ ఎప్పుడు కూడా. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని మొత్తాన్ని మీరు కర్రీలో వేసేసుకొని ఇలా అటు ఇటు తిప్పండి. మీకు కన్సిస్టెన్సీ చూడండి, దగ్గర పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. మనం ఆల్రెడీ గిన్నెలో బీట్ చేసుకున్నాం కదా, అదే గిన్నెలో మీరు కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇలా కదుపుకొని వేసేసుకోండి అంతే. అంతకుమించి ఎక్కువ వాటర్ వేయకండి. ఈ కర్రీ ఎప్పుడు కూడా కొంచెం డ్రైగానే ఉంటుంది, కానీ రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్కి మీకు వాటర్ ఇలా కొద్దిగా పైకి కనిపిస్తాయి. వాటర్ ఇంకిపోయిన తర్వాత మీరు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి వస్తుంది. 10 మినిట్స్కి మీకు వాటర్ మొత్తం ఎగిరిపోతుందండి. ఇదే టైంలో మీరు కొత్తిమీర కాస్త వేసుకోండి. నేను వీడియో తీసేటప్పుడు అది స్కిప్ అయింది వీడియో, సో మీకు కొద్దిగా వేసినట్టు చూపిస్తున్నాను. నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి.
అంతే, మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ ప్రాన్స్ కర్రీ రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.